వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆ పార్టీకి ఎలా ముందుకు వెళ్లాలో పాలుపోవడం లేదు. ప్రజా సమస్యలపై కంటే ప్రత్యర్థి నేతల వ్యక్తిగత కుటుంబ వ్యవహారాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతోంది ఆ పార్టీ. ఓటమి నుంచి ఎంతమాత్రం గుణపాఠాలు నేర్చుకోవడం లేదు. ప్రధానంగా లోకేష్ ఎదుగుదల ఇప్పుడు వైసీపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అందుకే తమ అమ్ముల పొది నుంచి మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరుని తెరపైకి తేవడం విశేషం. ఇప్పటికే తనపై రాజకీయ ముద్ర, రాజకీయ నీడా పడకుండా జూనియర్ ఎన్టీఆర్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన రాజకీయ అంశాలు పట్టించుకునే పరిస్థితిలో లేరు. ప్రధానంగా సినిమాలపై దృష్టి పెట్టారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కోసం గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి ప్రయత్నాల్లో ఉన్న జూనియర్కు ఇప్పుడు వైసీపీ పార్టీ వాడుకుంటోంది. గతంలో లోకేష్ టీడీపీలో వీక్గా ఉన్నప్పుడు జూనియర్ పేరును తెరపైకి తీసుకొచ్చింది వైసీపీ. అప్పట్లో సొంత పార్టీ శ్రేణులు కూడా లోకేష్కు బదులు జూనియర్ను తెస్తే బాగుంటుంది అన్న అభిప్రాయానికి వచ్చారు. అప్పట్లో లోకేష్ ఆహార్యం బాగా ఉండేది కాదు. ఆయన అనుభవం కూడా అంతంత మాత్రమే. వాక్చాతుర్యం కూడా లేకుండా పోయేది. అటువంటి సమయంలోనే జూనియర్ పేరు తెస్తే బాగుంటుంది అనే అభిప్రాయము టీడీపీలో కల్పించిన ఘనత వైసీపీదే. అంతకు మించి నందమూరి కుటుంబాన్ని తొక్కేస్తున్నారని ప్రజల మధ్యకు తీసుకువెళ్లడమే ఆ పార్టీ ముఖ్య ఉద్దేశం. టీడీపీ పార్టీకి అసలు సిసలు వారసుడు జూనియర్ అని వైసీపీ సోషల్ మీడియా విస్తృత ప్రచారం చేసింది. అయితే ఇప్పుడు లోకేష్ ఊహలకు అందని విధంగా, అంచనాలకు అందని విధంగా అభివృద్ధి చెందారు. ఆయన ఇప్పుడు స్టేట్ లీడర్ కాదు, నేషనల్ లీడర్గా పరిణితి సాధించారు. ప్రస్తుతం ఒక స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ జూనియర్ పేరును తెరపైకి తెస్తోంది వైసీపీ. లోకేష్ నాయకత్వం సరే, 2029 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే లోకేష్ బదులు జూనియర్ నాయకత్వం వహిస్తారని కొత్త ప్రచారం మొదలుపెట్టింది. లోకేష్ కంటే ఈర్ష్యతో పాటు ఒక రకమైన ఆందోళన వైసీపీది. ఆయన పనితీరు పరంగా వెనుకబడి ఉన్నప్పుడు జూనియర్ పేరు తెరపైకి తెచ్చారు. ఆయన ఇప్పుడు స్థాయికి వెళ్ళిన తర్వాత కూడా జూనియర్ పేరు వాడుకుంటున్నారు. అయితే ఇప్పుడు చూస్తుంటే వైసీపీని గట్టి ఎక్కించేది జూనియరే అనేది స్పష్టంగా తెలుస్తోంది.